హాయ్ హలో నమస్తే. ఈ రోజు బాములు సత్యభామలు వచ్చేసింది మన కామారెడ్డి. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్యభామలు. కో ప్రెజెంటెడ్ బై కిసాన్ ఫ్యాషన్ మాల్, పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1. ఓకే, ఈ రోజు మనం సరదాగా మాట్లాడుకుందాం. అసలు లైఫ్ లో భయపడడం వేరు, సరదాగా భయపడడం వేరు, సడన్ గా భయపడడం వేరు, షాక్ అయి భయపడడం వేరు. భయపడాలలో కూడా ఇన్ని రకాలు ఉంటాయా? ఎస్, రకరకాల భయాలు ఉంటాయి. ఇప్పుడు మీకు మీ వైఫ్ అంటే ఒక భయం, పిల్లలంటే ఒక భయం, నేనంటే ఒక భయం. అసలు చాలా బాగా వర్ణించావు. బట్ అయినా ఆ సరదా భయాల గురించి మాట్లాడుకుందాం. ఇదే హుషారుతో మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్. హల్విత్ హబీబ్ ఆడబోయే బాములు సత్యభామలు. వెల్కమ్. ఓకే, హల్మితి హబీబీలో బస్తాలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏం పేరు? ఈశ్వరి అండి. ఈశ్వరి. సాధారణంగా ఇంట్లో ఎలాంటి సందర్భాల్లో భయపడుతూ ఉంటారు? అట్లా ఏం లేదండి, అందరు హ్యాపీగా ఉంటాం. అట్లా అంటే సరదాగా భయపడడం, గోడ మీద బల్లి, లేకుంటే కిచెన్ లో కాక్రోచ్, అట్లా ఏం లేదండి. కాదు, ఎప్పుడైనా బావగారిని చూసి భయపడిన సందర్భాలు ఉన్నాయి ఇంట్లో? టక్కన బావగారిని చూసి భయపడతానండి. అవునా? ఏంటి బావగారు, ఈ రోజుల్లో కూడా మీరు మగజాతి ఆణిముత్యంలా ఉన్నారు. భార్యలు భయపెట్టి అంటే ఎవరు ఏ భార్య భయపడలేదు కదా, ఆయన చూసి భయపడతారు. చెప్తాడు ఇక డిండోర్ కొడతారు, నేను మా ఆయన భయపడతా, నేను మా ఆయనకు భయపడతా అని. సరే, జాగ్రత్తగా వినండి మన టంగ్ ట్విస్టర్. ఓకే, బొద్దింకం చూసి బొంబాయి బామ వేసింది కెవ్వు కేక, బోర్లా పడుతూ దొర్లుతూ పారిపోయారు జనాలు నవ్వలేక. చెప్పండి. చెప్పలేనండి. బొద్దింకం చూసి బొంబాయి బామ వేసింది కెవ్వు కేక, బొద్దింకం చూసి బొంబాయి బావ వేసింది కెవ్వు కేక, బోర్లా పడి దొర్లుతూ పారిపోయారు జనాలు నవ్వలేక. బోల్రపడి జనాలు చూసి బోర్ల పడ్డా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా? బోర్లా పడి దొర్లుతూ పారిపోయారు జనాలు నవ్వలేక. బోల్రా పడి చూసి నవ్వారు జనాలు. ఇప్పుడు చెప్తారు. రెడీ, కమాన్. బొద్దింకం చూసి బొంబాయి బామ్మ వేసింది కెవ్వు కేక, బొద్దింకం చూసి బొంబాయి బామ్మ వేసింది కెవ్వు కేక, బోర్లా పడి దొర్లుతూ పారిపోయారు జనాలు నవ్వలేక. బోల్రా పడి చూసి. అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు మనం మనుషులుగా ఎందుకు పుట్టామా అని. బొద్దింకలుగా పుట్టిన బాగుండేది. ఈ రౌండ్ కి ఎందుకు వచ్చామా అని. అచ్చచ్చా, మీకు అలా అనిపిస్తుందా? సరే, ఇప్పుడు లైన్ చెప్పండి. బొద్దింకను చూసి బొంబాయి బామ బోర్లా పడింది. అచ్చా, అలా జరిగిందా? మీకు ఇలా కాదు కానీ ఒక సర్ప్రైజ్ ఇస్తా. ఓకే, కళ్ళు మూసుకోండి. కప్ప ఏమంటా చెప్పండి? బెక్ బెక్ అంటది. కోపంగా ఉన్న కప్ప? చెప్పలేనండి అది కూడా. ప్రేమగా కప్ప ఇంకో కప్పతో ఎలా చెప్పుద్ది ఐ లవ్ యూ అని? బెక్ 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 బెక్. కొంచెం ప్రేమగా చెప్పొచ్చు కదా. మీకు టేబుల్ వచ్చా? 1 టేబుల్ వచ్చా? బెక్ టేబుల్ చెప్దాం. బెక్ 1 సార్ బెక్, బెక్ 1 సార్ బెక్, బెక్ అనలేరా? సరే, మీరు అటు వెళ్ళండి, మా సెల్ నీటి పంపండి. ఎందుకో పాపం జాలీగా బాధగా. నేను ఈ రోజు చేసిన మొదటి తప్పు ఏంటంటే ఈ ఫస్ట్ రౌండ్ కి రావడం. అంతేనా? ఈ బెక్ భాష వినడం నేను తప్పు చేస్తాను. అచ్చా, బెక్ భాష మీకు బాగా వచ్చా? అరే, నాకు ఆ విషయం తెలియదే. కమాన్. మీ పేరేంటండి? మౌనిక. అందుకే మౌనంగా ఉన్నావా? సరే, నువ్వెందుకో బెక్కకి బాగా కనెక్ట్ అయ్యావని మేము అనుకుంటున్నాం. ధరణి చెప్పింది, నేను కాదు. బెక్ టేబుల్ నువ్వు చెప్తావా? చెప్పు. ఓకే, కమాన్. బెక్ 1 జా బెక్, బెక్ 2 జా బెక్ బెక్, బెక్ 3 జా బెక్ బెక్ బెక్, బెక్ 4 జా బెక్ 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 బెక్, బెక్ 5 జా బెక్ 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 బెక్, బెక్ 6 జా బెక్ 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 బెక్, బెక్ 7 జా బెక్ 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 బెక్. అబ్బా, అసలు బెక్ టేబుల్ ఈ ప్రపంచంలో ఎవరు ఇంత బెక్కగా చెప్పలేదు. నీ బొందా. రెడీ, ఇప్పుడైతే టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. ఓకే, బొద్దింకం చూసి బొంబాయి బామ్మ వేసింది కెవ్వు కేక, బొద్దింకం చూసి బొంబాయి బామ్మ వేసింది కెవ్వు కేక, బోర్లా పడి దొర్లుతూ జనాలు పారిపోయారు నవ్వలేక. బోర్లా పడుతూ పారిపోయారు జనాలు నవ్వలేక. రెండు కలిపి చెప్పు ఇప్పుడు ఫాస్ట్ గా. బొద్దింకం చూసి బొంబాయి బామ్మ వేసింది కెవ్వు కేక, బోర్లా పడి పారిపోయారు జనాలు నవ్వలేక. దొర్లుతూ అన్నాను కదా, దొరలేదే. ఓకే,
ఓకే, అసలు ఇప్పుడు సాధారణంగా ఎలాంటి సందర్భాల్లో బావగారు చూసి భయపడతావు? తను ఫోన్ పట్టుకున్నప్పుడు తనను చూసైనా నేను భయపడతాను, నన్ను చూసైనా తను భయపడతాను అంతే. రెండోదే కరెక్ట్ కదా? అంటే ఇద్దరు ఎవరం ఫోన్ పట్టుకున్నా అసలు విడిచిపెట్టాం అంతే. ఎందుకు ఎవరితో మాట్లాడతారు అంతగా? మాటలేమి ఉండవు, రీల్సే. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా? ఇద్దరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? రీల్స్ లోనే కనెక్ట్ అయ్యారా? కొంపతీసి ఆహా లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజే, పెళ్లి చూపులు. అవును. టక్కని చెప్పు పెళ్లి చూపులు డేట్. మే 18 సంవత్సరం 2018. అమ్మ పెళ్లి చూపుల డేట్ ఎంత బాగా పెట్టుకుందంటే పెళ్లి డేట్ 2018 December 21st. ఓకే, సో బావగారు మీ ఫ్యూచర్ మొత్తం ఇక్కడ ఉంది. ఓకే, బావగారు ఫస్ట్ మీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? నాకు ఇచ్చిన గిఫ్ట్ అంటే ఫోనే అయి ఉంటది, రీల్ చేసుకోవాలి కదా. లేదు, అసలు ఫోన్ ఇంతవరకు నాకు గిఫ్ట్ ఇవ్వలేదు. ఏ బావగారు ఏమైంది? అసలే మా చెల్లికి రీల్ అంటే ఇష్టం. నాకు ఇచ్చిందైతే ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు ఫస్ట్. ఎవరు ఫస్ట్ యానివర్సరీకి మా ఫోటోని. అచ్చా, ఇద్దరు ఫోటోలు అందులో పెట్టని చెప్పి ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు. సూపర్, తెలివైన బావ. సరే, బావ పేరేంటి? నిఖిల్. నిఖిల్. నీ పేరేంటి? నిఖిత. అంటే అలా నిఖిల్ నిఖిత అని చూసి లవ్ చేసావా? లేదు, అరేంజ్ మ్యారేజ్. అచ్చా, పెళ్లి చూపుల్లో జాతకాలు నిఖిల్ నిఖిత బాగుంది అన్నారా? అన్నా. జాగ్రత్తగా విను. అసలే మనం భయం థీమ్ లో ఉన్నాం. కాకినాడకు వెళ్తే కాకులు ఎత్తుకెళ్తాయి, గుంటూరుకి వెళ్తే గుంటలో పడతావు, పిడుగురాళ్ళకి వెళ్తే పిడుగుల మీద పడతాయి, గాజువాకి వెళ్తే గాజు గుచ్చుకుంటది. ఇంకా చెప్పండి. ఇంకా చెప్పండి, 4. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కాకినాడకి వెళ్తే కాకులు ఎంట పడతాయి, గుంటూరుకి వెళ్తే గుంతలో పడతారు. కాకినాడకి వెళ్తే కాకులు ఎంట పడతాయి, మ్. గుంటూరుకి వెళ్తే గుంతలో పడతావు. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే పిడుగురాళ్ళకి వెళ్తే పిడుగు నెత్తి పడుద్ది, పిడుగురాళ్ళకి వెళ్తే పిడుగు నెత్తిన పడుద్ది, గాజువాకి వెళ్తే గాజు గుచ్చుకుంటది. గాజువాకకి వెళ్తే గాజు మొత్తం కలిపి కుచ్చుకుంటుంది. చెప్పు, రెడీ? కాకినాడకి వెళ్తే కాకులు ఎంట పడతాయి, గుంటూరుకి వెళ్తే గుంతలో పడతావు, మ్. పిడుగురాళ్ళకి వెళ్తే పిడుగు పడుద్ది, గాజువాకకి వెళ్తే గాజులు గుచ్చుకుంటాయి. మరి ఇది భయంగా చెప్పాలి. కాకినాడకి వెళ్తే కాకులెంట పడతాయి, Serious? గుంటూరుకి వెళ్తే గుంతలో భయం పడతాయి, కనపట్టలేదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కాకినాడకి వెళ్తే వనకాలి. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. కాకినాడకి వెళ్తే కాకులెంట పడతాయి, గుంటూరుకి వెళ్తే గుంతలో పడతావు, పిడుగురాళ్ళకి వెళ్తే పిడుగు పడుద్ది, గాజువాకకి వెళ్తే గాజులు గుచ్చుకుంటాయి. ఓకే, సూపర్, గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకుంటున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్. కంగ్రాట్స్. కిసాన్ ఫ్యాషన్ మాల్ మెన్స్, ఉమెన్స్ అండ్ కిడ్స్ వేర్ ఆషాఢం సేల్ కూడా ఉంది. సో గో హ్యావ్ ఫన్. ఓకే, ఇదే హుషారుతో మొదలు పెడదాం మన జోష్ఫుల్ రౌండ్. ఓ శివంగి. ఓ శివంగి, సెటప్ ప్లీజ్. ఓ శివంగిలో ఈ రోజు మనం ఆడుతున్నాం బుగ్గ పగలగొట్టు. అంటే ఈ బుగ్గ పగలగొట్టమని కాదు, నువ్వు తొందరపడకు. ఆ బుగ్గని పగలగొట్టమని గేమ్. అసలు గ్యాప్ కూడా ఇవ్వదే. బెలూన్ అనొచ్చు కదా, బుగ్గ అంటే. అంటే బుగ్గ అంటే మేము అట్లానే అంటాం కామారెడ్డిలో. రూల్స్ అండ్ రెగ్యులేషన్ జాగ్రత్తగా వినండి. ఇటువైపు కూర్చున్న వాళ్ళు ఒక కలర్, ఇటువైపు కూర్చున్న వాళ్ళకి ఒక కలర్. సో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎల్లో కలర్ తీసుకున్నారంటే వీళ్ళు గ్రీన్ కలర్. సో అక్కడ 2 కలర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కళ్ళకి గంతలు ఉంటాయి. లేచి వెళ్ళి ఎల్లో కలర్ తీసుకొచ్చి ఇక్కడ పేల్చాలి, గ్రీన్ కలర్ తెచ్చుకొచ్చి ఇక్కడ పేల్చాలి. కళ్ళకి గంతలు ఉంటాయి కాబట్టి కలర్ తెలియదు కాబట్టి అదంతా లక్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు వేరే కలర్ గాని పేల్చారంటే -పాయింట్. బుగ్గ పగలగొట్టు గేమ్ లో ఆడడానికి ముందుగా వస్తున్నారు స్వరూప గారు అండ్ పూర్ణ గారు. స్వరూప గారు అండ్ పూర్ణ గారు, వెల్కమ్. సో మీకు నేను 1 minute టైం ఇస్తా. 1 minute లో వెళ్ళి మీరు ఎల్లో కలర్, మీరు green colour, మీ చీర colour మీరు. మ్యాచింగ్. సో వేరే బెలూన్ కలర్ తెచ్చినా -పాయింట్స్, వేరే చైర్ లో కూర్చొని పగలగొట్టినా -పాయింట్స్. ఓకే, పూర్ణ గారు అండ్ స్వరూప్ గారు మీ టైం స్టార్ట్. 3. అయ్యో, ఆడిస్కా 1 point. గో గో గో. ఒకటి ఎల్లో, 2 గ్రీన్. ఇక్కడ నువ్వు కౌంట్ చేయి. 2 ఎల్లో, 2 గ్రీన్. ఎన్ని ఇక్కడ? 2 పట్టు పట్టు. 3 ఎల్లో, 2 గ్రీన్. అటు. అయ్యో, అరే లాస్ట్ 10 seconds. 10 9 8 నేను 7 7 6 5 4 అయ్యో అయ్యో అయ్యో
3, 2, 1. 1. Stop. పూర్ణ గారు 5 ఎల్లో పేల్చారు, 2 గ్రీన్ పేల్చారు. ఆ 2 గ్రీన్ పక్క వాళ్ళే కాబట్టి 2 మైనస్ చేస్తే 3 పాయింట్స్. ఇక్కడ 4 గ్రీన్. గ్రీన్. ఓకే, సో స్వరూప గారు 4 పాయింట్లు, పూర్ణ గారు 3 పాయింట్లు. ఇప్పుడు రజనీ అండ్ అర్చన రెడీగా ఉన్నారు. అయితే రజనీ గారు మీ కలర్ ఇప్పుడు గ్రీన్. మీది ఎల్లో. 3, 2, 1 go. స్టార్ట్. మీ కలర్ గ్రీన్. టూ పాయింట్. 2. అది కౌంట్ కాదు. ఒక ఎల్లో. రైట్ రైట్ రైట్. బ్యాక్ బ్యాక్ బ్యాక్. వెనకకి. రైట్ రైట్. అయ్యా ఆవిడ బల కొట్టిన దగ్గరనే ఈమెడ బల కొడుతుంది. ఓ అక్క, నువ్వు నా మాట ముందుకెళ్ళు. ఉంగో నేను ఎక్కడున్నా, నేను ఎటు మాట్లాడుతున్నాను. లాస్ట్ 10 సెకండ్. కానీ 9, 8, 7, రైట్ రైట్ రైట్. ఏ నా మాటిన వెనకకి 5, రైట్ రైట్ రైట్. ముందు 3, నేను ఎట్టున్నాను అటు 2 and 1 స్టాప్. ఓకే, సో ఈ రౌండ్ లో రజనీ గారు 4 గ్రీన్ పేల్చారు, 2 ఎల్లో పేల్చారు. సో దాంతో 2 మైనస్ పాయింట్స్ అయ్యాయి, 2 పాయింట్స్ వచ్చాయి. అండ్ ఇటు సో ఈవిడ ఇక్కడ 4 ఎల్లోలు, అక్కడ ఒక గ్రీన్, అది ఒకటి మైనస్ వెళ్తే 3 ఎల్లోలు. రజనీ గారు 2 పాయింట్స్ అండ్ 3. అర్చన గారు 3 పాయింట్స్. ఓకే, థర్డ్ రౌండ్ ఆడడానికి సునీత గారు అండ్ శ్రావణి గారు రెడీగా ఉన్నారు. సునీత గారు మీ కలర్ గ్రీన్, శ్రావణి Yours గారు is yellow. కలర్ ఎల్లో. ఓకే, రెడీ? 3, 2, 1 Go! Come on, సునీత come గారు on. గ్రీన్ కలర్ తేవాలి, అది. శ్రావణి గారు ఎల్లో కలర్ తేవాలి. అక్కడే ఉన్నాయి అన్ని వెతకండి. ఇక్కడ నేను ఇక్కడ ఉన్నా. నీటి కూర్చోవాలి. ఇటు 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 ఇటు. ఇది కదా స్పిరిట్ అంటే. కానివ్వండి, ఏం కాదు, మీరు స్ట్రాంగ్. పట్టుకో పట్టుకో పట్టుకో. అగో అయిపోయి. వీళ్ళిద్దరు గుద్దుకుంటారు బాగా. లెఫ్ట్ లెఫ్ట్. మీ లెఫ్ట్. లాస్ట్ 15 సెకండ్. అయిపోయి. కూర్చోండి 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 కూర్చోండి. 10, అయ్యా పగులుతుంది. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అండ్ స్టాప్. ఓకే, సో ఈ రౌండ్ లో సునీత గారు అండ్ శ్రావణి గారు, నిజానికి అసలు సునీత గారు ఏ రేంజ్ లో ఆడారు తెలుసా? 1 మినిట్ లో ఒక్క ఎల్లో కూడా తేకుండా 8 గ్రీన్ తీసుకొచ్చి పేల్చారు. సూపర్. శ్రావణి గారు ఎన్ని పేల్చారు? శ్రావణి గారు 4 ఎల్లో అండ్ 1 గ్రీన్ కదా. అచ్చా, 4 ఎల్లోలో 1 గ్రీన్ అంటే ఒక మైనస్. 3. సో 3 పాయింట్స్. ఓకే, ఈ రోజు మన బుగ్గ పగలగొట్టు గేమ్ లో అందరికంటే ఎక్కువ బుగ్గలు పగలగొట్టి, అంటే ఈ బుగ్గలు కాదు, నువ్వు చూడకట్టు, అందరికంటే ఎక్కువ బెలూన్స్ పగలగొట్టి 8 పాయింట్లు సాధించి విన్నర్ గా ముందుకు వస్తున్నారు సునీత గారు. సునీత గారు, కంగ్రాచులేషన్. నెక్స్ట్ 4 పాయింట్లు సాధించారు స్వరూప గారు. రండి. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, ప్రతి గేమ్ లో నాలాంటి రన్నర్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ మేము కూడా విన్నర్స్ అవుతాం. అంతే అంతే కదా. అంతే. 3 పాయింట్లు వచ్చారు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3. శ్రావణి, అర్చన అండ్ పూర్ణ గారు రండి. చాలా కష్టపడి 2 పాయింట్లు సాధించారు. రజనీ గారు వీళ్ళు గెలుచుకుంటున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్.
కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీ అనుకొని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు స్వప్న గారు. స్వప్న గారు ఎలా ఉన్నారు మా? బాగున్నాం సార్. సో ఇదంతా మన ఫ్యామిలీ, మన జెమినీ కుటుంబం. సో మీ మనసులో ఉన్న రిగ్రెట్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. సార్ నాకు పెళ్ళైన అదే ఇయర్లో కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత బాగానే ఉన్నా. స్కానింగ్ చేస్తే ట్విన్స్ అన్నారు. దానికి అంతులేని ఎవరైనా హ్యాపీ, ఫుల్ హ్యాపీగా ఉంటారు కదా సార్. హ్యాపీ. నెక్స్ట్ 5 months అప్పుడు శ్రీమంతమైంది. డాక్టర్ అన్నారు స్టిచెస్ వేసుకుంటే బాగుంటుందమ్మా, పిల్లలు హెవీ అవుతున్నారు. అమ్మ అన్నది శ్రీమంతం కాగానే వెళ్దామమ్మా హాస్పిటల్కి. తర్వాత శ్రీమంతమైన 1 week లోపలే నార్మల్గా డెలివరీ అయిపోయింది సార్. చెప్పలేని బాధ. ట్విన్స్ అన్నప్పుడు మగపిల్లలు వచ్చిండ్రు నాకు. ఇద్దరు మగపిల్లలు 2.5 kg ఎబో పుట్టారు. నేను ఏం తినకపోతుంటే డాక్టర్ అన్నారు నువ్వు తినకున్నా సరే కానీ పిల్లలు అనేది ఎదుగుతారు అని అన్నారు. బై మిస్టేక్లా అబార్షన్ జరిగిపోయింది. అంటే వాళ్ళిద్దరూ ట్విన్స్ అబార్షన్ అయిపోయింది, బతకలేరు. నెక్స్ట్ నాకు ఇప్పుడు పిల్లలు ఉన్నారు కానీ ఆడపిల్లలు పుట్టారు. ప్రతి ఇంటికి ఒక వారసుడు అంటూ ఉంటారు కదా, నాకు వారసుడు అంటూ లేకపోయింది. నేను బై మిస్టేక్ చేసుకున్నా. ఆడపిల్లలు 3 పుట్టారు. అన్ని రకాలుగా మగపిల్లాడు పుట్టాలని చాలా చేశాను కానీ 3వ పాపనే పుట్టింది, 3వసారి. అంటే ఆ టైంలో డాక్టర్ చెప్పిన పని చేసుండి ఇమీడియట్ గా స్టిచెస్ కి వెళ్ళుంటే ఆ ఇద్దరు పిల్లలు బతుకుతుండేవారు అని మీ బాధ. నా బాధ. ఈ రోజుల్లో ఈ జనరేషన్ లో ఏ పేరెంట్స్ కైనా డాటర్ ఉంది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అండ్ మీకు 3 మహాలక్ష్ములు ఇంట్లో ఉన్నారు. సో కొడుకు లేడు అని మీరు బాధపడొద్దు. ఎందుకంటే కూతురైనా కొడుకైనా ఈ రోజుల్లో అమ్మాయి తక్కువ అబ్బాయి ఎక్కువ అని అస్సలు లేదు మా. సో అమ్మాయిలు పేరెంట్స్ ని చూసుకునే అంతగా అబ్బాయిలే చూసుకోలేరు తెలుసా. బట్ ఆ రోజు డాక్టర్ చెప్పిన మాట వినుంటే 2 అబ్బాయిలు వచ్చేవాళ్ళు అని బాధ ఉంటుంది. కానీ మీరేం బాధపడద్దు, అమ్మాయిలు ఉంటేనే ఇంకా లైఫ్ చాలా హ్యాపీ ముందు ముందు. ఆ ఫీల్ అనేది, ఆ పెయిన్ అనేది ఆడవాళ్ళకి మాత్రమే తెలుసు. అబౌట్ ది ప్రెగ్నెన్సీ అండ్ ఆల్, అబౌట్ లూజింగ్ అ కిడ్ అండ్ ఆల్. అది కూడా పక్కన పెడితే ఆడపిల్ల అంటున్నారు కదా, 3 ఆడపిల్లలు అంటున్నారు కదా, మేము కూడా 3 ఆడపిల్లలమే. మా నాన్న కాలర్ ఎగరేసుకొని తిరుగుతాడు తెలుసా నాకు 3 బిడ్డలని. ఈ గిఫ్ట్ ఇది మీకు కాదు, నా మేనగోళ్ళ కోసం. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మామ ఇచ్చాడని చెప్పాలి. మళ్ళీ 2 3వదేది 3 వాళ్ళకి చెవిలి చెవుల దుద్దులా. అంటే మీకుంటది బాధ, బట్ అయినా సరే మీరు గట్టిగా ఉండాలి. మీ పిల్లలలో మీ కొడుకులను చూసుకోండి. సో ఇది ఈ రోజు మన బాములు సత్యభామలు మన కామారెడ్డిలో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా బాములు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. మా వాళ్లే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఓకే, చూస్తూనే ఉండండి బాములు సత్యభామలు. బాయ్.